సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే. సో ఇందాక మీ ఎమ్మెల్సీ గారు మాట్లాడారు, గెలవబోతున్నాము, పులివెందుల జెడ్పీటీసీ మేము కైవసం చేసుకోబోతున్నాము, 14 తారీఖు 12 ఎలక్షన్ కాబట్టి 14 రిజల్ట్, 14 సాయంత్రం మళ్ళీ చర్చ పెట్టమని చెప్పేసి ఆయన ఇందాక అడిగారు మాట్లాడినప్పుడు. సో అదే ధీమా మీలో కూడా ఉందా సార్? ఇప్పుడు పెద్దలు అందరూ కూడా మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఆల్మోస్ట్ నేను ఏకీభవిస్తా అందరితో కూడా. ఎందుకంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ ఎలక్షనే కాదు, సర్పంచ్లో మెంబర్స్ వస్తారు సార్. ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు కదా మెంబర్లో, ఆ మెంబర్ ఎన్నిక వచ్చినా కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఏ విధంగా చేశారు అనే దానికి ఇది తిరుపతి బై ఎలక్షన్, పార్లమెంటు బై ఎలక్షన్లో సార్ ఎంతమంది పోలీసులు ఉన్నారు చూడండి. నేను ఏజెంట్ను ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు చూడండి. ఒకటి ఇది తిరుపతిలో కార్పొరేషన్ ఎన్నిక. కార్పొరేషన్ ఎన్నికలో చూడండి, నేను కార్పొరేషన్ ఎన్నిక వీళ్ళు మాట్లాడతారు, నీతి న్యాయం ధర్మం గురించి వీళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతాం వీళ్ళని? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బ్యాంకు సార్, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో ఎవరిని కూడా ఓటు వేసేదానికి అనుమతించాల. వీళ్ళే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మీ ఫోటో ఉంటుంది, నాది ఓటు ఉంటుంది. అంటే నేను తెలుగుదేశం అభ్యర్థికి వేస్తానేమనుకోండి, నా ఫోటో మీద మీ ఫోటో అంటించేసి నువ్వే సురేంద్ర నాయుడు అంతే. ఎవడు అడిగేది లేదు. అడిగిన దానికి ఆ ఎన్నికల్లో నేను అడిగిన దానికి నా గతి. ఈ విధంగా వీళ్ళు చేసిన పరిస్థితి. మేము ఆ విధంగా చేయట్లేదు సార్. ఈరోజు మేము చేస్తున్నది, చేపల అంగిడి కావాలా మీకు, సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలన్నా? పులివెందల్లో చేపల అంగిడే పెట్టుకుంటారా? సాఫ్ట్వేర్ కంపెనీ మీకు కావాలన్నా? అంటే ఏంది, పులివెందుల జెడ్పీటీసీ గెలిస్తే, కూటమి మీ అభ్యర్థి గెలిస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వేస్తారు సార్ అక్కడికి? అవును సార్, మనోధైర్యాన్ని పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచి, మీరు చీనీ చెట్లు నరికే దాంట్లోనే ఉండద్దండి, బాంబులు చుట్టే దాంట్లోనే ఉండద్దండి, మీరు కత్తులు పట్టుకునే చేతితో కలం పట్టుకోండి. అంటే ఎక్కడైనా కూడా గాంధీ స్వతంత్ర సమరంలో ఆయన ఒకడే ప్రారంభించింది. దాని తర్వాత ఆయనతో పాటు లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయులు వచ్చారు, స్వతంత్రం వచ్చింది. అంతే. పులివెందుల్లో కూడా చిన్న జడ్పీటీసీ ఎన్నిక నుండి స్వతంత్ర సమరం జరుగుతా ఉంది. అక్కడ బాంబులు చుట్టే సంస్కృతికి, కత్తులు పట్టే సంస్కృతికి, సీనీ చెట్లు నరికేటువంటి సంస్కృతి, ఇవన్నీ వద్దు మనకు. మనం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేద్దాం, కలముతో మనం ఏమైనా సాధించవచ్చు. మనం ఇక్కడ శాపనంగుడు వద్దు మనకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొద్దాం మన పులివెందులకి. మన పులివెందుల్ని రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుదాం. ఒక గ్రామంగా ఉండేటువంటి, ఒక నియోజకవర్గంగా ఉండేటువంటి పులివెందుల్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకుందాం అని చెప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రభావితం చేస్తున్నాం మేము. వాళ్ళని ఎక్కడా కూడా భయభ్రాంతులు చేయటంలా, వాళ్ళని బ్రతిమిలాడుతున్నాం, అడుక్కుంటున్నాం. అభివృద్ధి వైపు మీరు చూడండి. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ బాధలు పడడానికి ప్రధాన కారణం, ఇందాక పెద్దలు చెప్పారు, గద్దె రామ్మోహన్ రావు గారు చెప్పారు, మీకు రామ్మోహన్ రావు గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అక్కడ పొలాలు కానీ బాగా పండి, అక్కడ కానీ వ్యవసాయం బాగా అయ్యి ఉన్నిందనుకోండి, 4 రూపాయలు సంపాదించుకుంటారు. 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఇంకొకటి వెనకమంటే తిరగాల్సిన అవసరం లే. అక్కడ ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదో అప్పుడు మీ వెనకమంటే నా వెనకమంటే తిరగాల. నాకు ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న సామెత గుర్తొస్తుంది సార్. మా చిన్నాయన ఒక అతను ఉండేవాడు మా ఊర్లో. అతను ఒక సామెత చెప్పేవాడు, బీడీ తాగేవాడిని బీడీ తాగొద్దు అని చెప్పకూడదంట, మందు కొట్టేవాడిని మందు కొట్టద్దు అని చెప్పకూడదంట. ఎందుకు అని అడిగా నేను.
ఆ రోజులో నేను చిన్నప్పుడు. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పాడు, ఒరే బీడీ తాగేవాడిని బీడీ తాగద్దు, మందు తాగేవాడిని మందు తాగద్దు అంటే, వాడు బీడీ తాగకుండా మందు తాగకుండా ఆపేసి పని మీద పోయి పని సంపాదించుకొని డబ్బు సంపాదించుకుంటాడు, నీ దగ్గరికి రాడు రేపు. బీడీ తాగేవాడికి ఇంకా 2 కట్టలు బీడీ తీసేయాలా, మందు తాగేవాడికి ఇంకొక 2 బాటలు మందు తాగి తాపించినావంటే వాడు రేపు తెల్లవారు లేచి నువ్వు నిద్ర లేచే లోపల నీ కడప ముందు వచ్చి తలుపు కాడు కూర్చో ఉంటాడు, మందుకు డబ్బు కావాలి మందుకు డబ్బు కావాలని. అప్పుడు నువ్వు ఏ పని చెప్తే అది చేస్తాడు. కాబట్టి మన కాళ్ళ కిందనే తొక్కి పెట్టుకోవాలా అని చెప్పేవాడు. ఆ విధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఆయన కబంధ హస్తాల్లో పెట్టుకొని, ఆయన చెప్పు చేతల్లో పెట్టుకొని, ఒక్కొక్కడి మీద 4-5 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ బనాయించి పెట్టుకొని, ఈ కేసులన్నీ మాఫీ అయ్యే వరకు వాడు నీ వెనకబడి తిరుగుతా ఉండాల్సిందే. ఆ విధంగా తయారు చేసేసాడు. మేము అది కాదండి, మేము చేసేది ఏమంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత శరవేగంగా జరుగుతూ ఉంది. లేదు మీ ఊరికి రోడ్డు కావాలన్నా, మీ చెరువుకు నీళ్లు కావాలన్నా, లేదు మీ పొలానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదు ఇంకేమన్నా మీరు ఇంట్లో నుండి ఇక్కడ వర్క్ చేసుకునే దానికి మీకు ఒక మంచి ఫెసిలిటీస్ ఉండే హాల్ ఏమన్నా కట్టేయమంటారా? ఆ విధంగా మీరు ఏది కావాలో చెప్పండి, మేము చేస్తాం. కానీ మీరు అభివృద్ధిలో పాలు పంచుకోండి, మీరు మాతో కూడా చేయి కలపండి, అభివృద్ధిలో పులివెందులను ముందుకు తీసుకెళ్తాం అనే ఒక పదవితో మేము ముందుకు వెళ్తున్నాం. సో ఆ నినాదంతో పోతున్నారు మొత్తానికి. ఆ నినాదంతో ముందుకు పోతాం. అయితే ఇప్పుడు పులివెందుల కంచుకోటకే బేటలో వాళ్ళను ఉన్నాయి. అయితే ఇప్పుడు మా రామారావు గారికి మనం చెప్పేది, పాపం ఆయన పార్టీ ఆయన వినిపించుకోవాలా, లేదంటే ఆయన రేపు డిబేట్ నుండే పక్కకు వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ నువ్వు కామ్గా ఉన్నావు అంటారు. కానీ రామారావు గారు నేను యూజువల్ గా గమనిస్తే కొంచెం నీతి నిజాయితీగా మాట్లాడతారు, వైసీపీలో కొంచెం బెస్ట్ గా మాట్లాడతారు. కానీ ఈ రోజు మాట్లాడినటువంటి పదాలైతే కొన్ని ఇబ్బందే. ఎందుకంటే రామారావు గారు ముందు అన్నాడు ఆ పదం, ఏమన్నాడు, మేము కానీ తలుచుకొని కానీ ఉంటే ఈ ఎమ్మెల్సీగా తిరిగేవాడా, రోడ్డు మీద తిరిగేవాడా అని అడిగాడు. నేను అన్నానని ఒప్పుకుంటున్నా. నేను ఎందుకు అన్నానంటే, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారు మా యొక్క నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హత్యా రాజకీయాలు అరాజకాలు మాట్లాడారు. మేము హత్యా రాజకీయాలు చేస్తే ఈయన మిగిలేవాడ మళ్ళీ అంటున్నా. సమయం లేదు సురేందర్ రెడ్డి గారు, సమయం లేదు. కంక్లూజన్ తీసుకుందాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తారు, ఒక్క నిమిషం ఆగండి. సురేందర్ రెడ్డి గారు ఒకే సెకండ్ సార్. ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు మేము ఉంటే ఉండుంటారని. మీరు అనుకోని అందరినీ కదా లేపేశారు. లేపంది ఎవరిని? మీరు ఎవరు లేపారు? అనుకోకనే మా పరిటాల రవి గారిని లేపింది ఎవరండి? మా పరిటాల రవి గారిని లేపింది ఎవరండి? మీరే కదా. ఇప్పుడు మీ బాబాయిని లేపింది ఎవరండి? మీ బాబాయిని లేపింది ఎమ్మెల్సీ బాబాయ్. మీ బాబాయిని లేపింది ఎవరండి? నేను చెప్పేది కాదు, సునీతమ్మ చెప్తా ఉంది కదా, స్వయాన వాళ్ళ కూతురే చెప్తా ఉంది కదా. కాదు ఇది చాలా పెద్ద ఆరోపణ. ఒక్క నిమిషం రామారావు గారు, మీరు ఆగండి. కాదు సురేంద్ర నాయుడు గారు, పరిటాల రవి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు మీరు అనేది? జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు వాళ్ళ వైపే చూపిస్తా ఉంది కదా, చేతిలో అన్ని వేళ్ళు వాళ్ళ వైపే చూపిస్తా ఉన్నాయి కదా. మా పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సెకండ్ రామారావు గారు, నేను అబద్ధాలా కాదా అనేది మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగండి. ఏమని అడగాలి కిరణ్ కుమార్ రెడ్డి గారిని? సార్ ఏమని అడగాలి కిరణ్ కుమార్ రెడ్డి గారిని? ఏమని అడగాలి? తప్పించేదానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలో చెప్పాడండి, నేను చెప్పేది కాదు. ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి, మా అన్న